మార్కండేయ మాత చెప్పిన సంక్షిప్త రామాయణం. ఒకరోజు మార్కండేయుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతిథి మర్యాదలు చేశాడు. ధర్మరాజు, మహర్షి, మేము ద్రౌపది అడవిలో ఇన్ని కష్టాలు పడుతున్నాం. మా వలె కష్టాలు పడుతున్న వారెవరైనా ఉన్నారా? అందుకు మార్కండేయుడు, ధర్మజ, పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజిదు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి 3 భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకి రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానసపుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు తన తండ్రి మాట వినకుండా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ వద్ద నలకుబేరుడు అనే కుమారుణ్ణి శివునితో సాన్నిధ్యాన్ని, ధనాధిపత్యాన్ని కోరుకున్నాడు. రావణ కుంభకర్ణాదుల పుట్టుక. పులస్తుడు తన శరీరం నుండి విశ్రవసువును సృష్టించి వైశ్రవణునికి హాని చెయ్యమని పంపాడు. ఇది తెలిసిన వైశ్రవణుడు విశ్రవసువు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను నీ పుత్ర సమానుడను, దయచూపు అని చెప్పి విశ్రవసువుకు నృత్యగాన విశారదులైన పుష్పోత్కట, మాలిని, బక అనే రాక్షస వనితలను సృష్టించి ఇచ్చాడు. వారు విశ్రవసువుకు సేవలు చేస్తున్నారు. విశ్రవసువు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్పోత్కటకు రావణుడు, కుంభకర్ణుడు, మాలినికి విభీషణుడు, బకకు కరుడు, శూర్పణఖ అనే కవలలు జన్మించారు. వారిలో రావణుడు 10 తలలు కలవాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కఠిన హృదయుడు, గర్విష్టి. విభీషణుడు మంచి గుణములు కలవాడు. కరుడు దుర్మార్గుడు, బ్రాహ్మణులను అవమానించేవాడు, రక్త మాంసాలను ఆహారంగా తీసుకునేవాడు. శూర్పణఖ కూడా అధర్మపరురాలు, పాపాత్మురాలు. ఆ రాక్షస వీరులు తండ్రి విశ్రవసువు దగ్గర వేదాంగాలు, విలువిద్య అభ్యసించారు. రావణ సోదరుల తపస్సు. ఒకరోజు వైశ్రవణుడు వారికి చూడటానికి వచ్చాడు. రావణాదులు అతని వైభవాన్ని చూశారు. అది అంతా అతని తపస్సు వలన సమకూరినది అని తెలుసుకున్నారు. వారంతా తపస్సు చేయడానికి బయలుదేరి బ్రహ్మను గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారికి శూర్పణఖ, కరుడు సేవలు చేస్తున్నారు. కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు 1000 సంవత్సరాలకు ఒక తల చొప్పున 9 తలలు అగ్నిలో పేల్చి హోమం చేశాడు. 10,000 సంవత్సరాలు పూర్తి కాగానే 10వ తల అగ్నిలో వెయ్యడానికి సంసిద్ధమైన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణునికి కన్నిచ్చిన 9 తలలను ఇచ్చి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు, దేవా, నేను దేవతల చేత కానీ, పితరుల చేత కానీ, రాక్షసుల చేత కానీ, పాముల చేత కానీ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధరుల చేత కానీ ఓడిపోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా ఇచ్ఛానుసారం సంచరించే వరం ప్రసాదించి అని అడిగాడు. బ్రహ్మదేవుడు, రావణ, మానవుల వలన తప్ప ఇంకెవ్వరి వలన నీకు మరణ భయం లేదు అని వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చూసి, నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. విధివశాత్తు కుంభకర్ణుడు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమని అడిగాడు. అలాగేనని వరం ఇచ్చాడు. తర్వాత విభీషణుని చూసి, నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. విభీషణుడు, దేవా, ఎన్ని కష్టాలు వచ్చినా నాలో పాపచింతన పొడచూపకుండా అనుగ్రహించు అని ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ, విభీషణ, నువ్వు రాక్షస వంశంలో జన్మించిన ధర్మబుద్ధిని కలిగి ఉన్నావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నువ్వు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో రావణుడు కుబేరునికి సొంతమైన లంకపై దండెత్తాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానమెక్కి లంకను వదిలి పారిపోయాడు. రావణుడు కుబేరుణ్ణి వెంబడించి అతని విమానం అపహరించాడు. అందుకు యక్షరాజైన కుబేరుడు కోపించి, పెద్దవాడినైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు. ఇది పరుల పాలు అవుతుంది.
అని చెప్పించాడు. తర్వాత రావణుడు దేవలోకం మీద దండెత్తి ఇంద్రుణ్ణి, దేవతలను జయించాడు. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలిసి అగ్నిదేవుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. విశ్రవసుని కుమారుడు రావణుడు దేవతలను జయించి వారిని తన దాసులుగా చేసుకున్నాడు. లోకాలు భయంతో వణికిపోతున్నాయి. మీరే మమ్ము రక్షించాలని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు, అయ్యలారా, ఈ విషయంలో నేను నారాయణుడితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి అతనిని హతమారుస్తాడు. ఇంద్రుడు మొదలైన వారు కోతులుగా, ఎలుగుబంట్లుగా జన్మించి నారాయణుడికి తోడ్పడతారు అని చెప్పి దుందుంది అనే యక్షకాంతను పిలిచి మందర అనే పరిచారికగా జన్మించి దేవకార్యము నెరవేర్చమని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటను శిరసావహించి దేవతలు కొండల వంటి వజ్ర శరీరంతో అత్యంత పరక్రమమైన కోతులుగా జన్మించారు. అయోధ్య ఇలా ఉండగా అయోధ్యలో నారాయణుడు ఆదిశేషునితో సహా అన్నదమ్ముళ్ళగా దశరథ మహారాజుకు జన్మించారు. వారు పెరిగి పెద్దవారై వేదాంగాలు చదువుకున్నారు. విలువిద్యలో నిష్ణాతులయ్యారు. దశరథుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యాలని నిశ్చయించాడు. మంత్రులను, పౌరులను సంప్రదించి ముహూర్తం నిశ్చయించాడు. ఆ సమయంలో మందర కైకేయి వద్దకు పోయి, అమ్మా, నీ భర్త నీపై ప్రేమ చూపించినట్టు చూపించి నిన్ను మోసం చేశాడు. అతనికి కౌసల్య మీదనే ప్రేమ. అందుకే ఆయన కుమారుడైన రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇంకా నువ్వు, నీ కుమారుడు వారికి దాస్యం చేస్తూ బతకండి అన్నది. ఆమె మాటల ప్రభావానికి లొంగిపోయిన కైక దశరథునితో, ఇదివరలో మీరు నాకు 3 వరాలు ఇస్తానని మాట ఇచ్చారు కదా, అవి ఇప్పుడు ఇవ్వండి అని కోరింది. అందుకు అంగీకరించిన దశరథునితో, నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేసి శ్రీరాముణ్ణి 14 ఏండ్లు అరణ్యములకు పంపమని కోరింది. ఆ మాటలు విని దశరథుడు దినమైన రాముణ్ణి వదలలేనని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. కైకేయి వరాలు, తండ్రి ఆవేదన గ్రహించిన రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యములకు పయనమయ్యాడు. రామునితో లక్ష్మణుడు, రాముని భార్య సీత అరణ్యాలకు పయనమయ్యారు. స్పృహ నుండి తేరుకున్న దశరథుడు కుమారుడైన రాముడు, లక్ష్మణుడు సీతను వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళటం సహించలేక మరణించాడు. కైకేయి భరతుణ్ణి పిలిచి, కుమారా, మీ తండ్రి దశరథుడు మరణించాడు. మీ అన్నలు వనవాసం వెళ్ళారు. ఈ రాజ్యానికి వారసుడు నువ్వే కనుక రాజ్యభార్యాన్ని వహించు అని చెప్పింది. భరతుడు, అమ్మా, నువ్వు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారకురాలివయ్యావు. నా అన్న రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, వదిన సీతమ్మను అరణ్యాలకు పంపావు. నీ పాపాలకు అంతు లేదా అని నిందించాడు. భరతుడు తర్వాత తండ్రి అంత్యక్రియలు జరిపాడు. మంత్రులు, సామంతులు, 3 తల్లులు, తమ్ముడు శత్రుఘ్నుడితోనూ సకల పరివారంతో చిత్రకూటంలో ఉన్న రాముని దగ్గరకు వెళ్ళాడు. జటావల్కములను, నారచీరలు ధరించిన రాముణ్ణి చూసి ఆవేదనకు గురి అయ్యాడు. భరతుడు రామునితో, అన్నా, మన తండ్రి మరణించాడు. నువ్వే మాకు దిక్కు. నువ్వు అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవై మమ్మల్ని పాలించు అని ప్రార్థించాడు. కానీ రాముడు అంగీకరించక తన పాదుకలను మాత్రమే ఇచ్చి భరతుణ్ణి తిరిగి పంపాడు. భరతుడు రామపాదుకలను సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం జరిపించి నందిగ్రామంలో రాజప్రతినిధిగా మాత్రం రాజ్యపాలన చేస్తూ రామునిలా మునివృత్తి అవలంబించాడు. తర్వాత రాముడు శరభంగ ఆశ్రమానికి వెళ్ళాడు. శరభంగ ఆశ్రమం నుండి రాముడు దండకారణ్యం వెళ్ళాడు. గోదావరి తీరంలో లక్ష్మణుడు అన్నకు, వదినకు నిర్మించిన పర్ణశాలలో అందరూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. దశకంఠుని చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి చూసి మోహపరవశ అయి వారికి అపకారం చెయ్యబోతుండగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు.
శూర్పణఖ పురికొల్పగా కరుడు, దూషణుడు అనే ఆమె సోదరులు 14,000 రాక్షసులతో రాముని మీదకు యుద్ధానికి వచ్చారు. రాముని చేతిలో వారంతా హతులయ్యారు. శూర్పణఖ రావణుని కాళ్లపై పడి రోదించింది. రావణుడు, సోదరి, నీ పరాభవం చేసిన వాడెవడో చెప్పు, వెంటనే వాడిని వధిస్తాను, వాడి ఆయుస్సు తీరింది అన్నాడు. శూర్పణఖ తను రాముణ్ణి చూసిన దగ్గర నుండి కరదూషణాలను వధించడం వరకు అంతా చెప్పింది. రావణుడు వెంటనే గోకర్ణం వెళ్ళి మరీచుణ్ణి కలిశాడు. మరీచుడు రాముని చేతిలో పరాభవం పొంది శివుని గురించి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు రావణునికి మంత్రిగా పనిచేసిన మరీచుడు రావణుణ్ణి ఆహ్వానించాడు. రావణుడు, మరీచ, రాముడనేవాడు మన కరదూషణాలను సంగణించాడు. వాడిని పరాభవించటానికి నువ్వు సహకరించాలి అన్నాడు. ఆ మాటలు విన్న మరీచుడు వణుకుతూ, యుద్ధంలో రాముని పరాక్రమము నువ్వు వినలేదేమో, శివుడు కూడా రాముని బాణానికి ఎదురు నిలవలేదు. నీకు చేటుకాలం దాపురించి ఈ కార్యానికి పూనుకున్నావు. నేను రాముని చేతిలో ఓడిపోయి ఇలా శివుని గురించి తపస్సు చేస్తున్నాను అన్నాడు. మరీచ, నా మాట వినకున్నా నేను నిన్ను సమ్మతిస్తాను అన్నాడు. ఇక రావణుడు వినడని తెలుసుకుని మరీచుడు రావణుని చేతిలో మరణించే కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణించడం మేలని తెలిసాడు. రావణుడు, మరీచ, నువ్వు మాయలేడి రూపం ధరించి సీతను ప్రబోలపెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు అన్నాడు. రావణాసురుని ఆదేశం మేరకు మరీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతుంది. ఇది ప్రేరితమై సీత బంగారు లేడిని తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు సీత రక్షణకు లక్ష్మణునికి అప్పగించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుకు ఆ లేడి రాముణ్ణి అడవిలో చాలా దూరం తీసుకువెళ్ళింది. అప్పటికి రాముడు యథార్థం గ్రహించి శరము సంధించి మరీచుడిని కొట్టాడు. మరీచుడు ఆ సీత, ఆ లక్ష్మణ అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ అరుపులు విన్న సీత, లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు, నువ్వు వెళ్ళి రక్షించు అన్నది. లక్ష్మణుడు, అమ్మా సీత, మా అన్నయ్య పరాక్రమవంతుడు, భయపడకు, మా అన్నయ్య శత్రు సంహారం చేసి రాగలడు అన్నాడు. సీతకు కోపం వచ్చింది. ఆ ఆవేశంలో లక్ష్మణుడిపై అనుమానం వచ్చింది. లక్ష్మణ, నీ తలపు అర్థమైంది. నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కానీ నీకు దక్కను అని కఠోరంగా పలికింది. ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు. అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహావిషుడై, సుందరి, నా పేరు రావణుడు, దానవ నాయకుడను. నా రాజధాని లంక. నువ్వు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించదు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏం సుఖపడతావు? వేరు ఆలోచించక నన్ను వరించు అన్నాడు. సీత, అయ్యా, మీరు ఇలా మాట్లాడడం తగునా? సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రాలు ఇంకిపోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యులను తలచను అన్నది. రావణుడు సీతను బలవంతంగా పట్టుకొని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ, దేవతలారా, నేను జనక మహారాజు కూతుర్ని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. మీకు నమస్కరిస్తున్నాను, నన్ను కాపాడండి అని రోధించింది. ఆ అరుపులు జటాయు అనే పక్షి విని రావణుణ్ణి అడ్డగించాడు. ఓరి రావణ, ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడవకుండా నిన్ను సంహరిస్తాను అన్నాడు. జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో గోళ్లతో రావణుణ్ణి గాయపరిచింది.
రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్నాడు. సీత ఇంకా తనను రక్షించేవారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు, చీర, కొంగును మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచాడు. దండకారణ్యంలో మరీచిని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. రాముడు, లక్ష్మణ, రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చాడు అని మందలించాడు. లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనసు శంకించింది. కుటీరంలో సీత కనపడలేదు. అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయ్యినట్లు గ్రహించి వేదన పడ్డాడు. సీత కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి, రామ, నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరథునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు అని చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ దక్షిణ దిశగా వెళ్ళారు. దారిలో కబంధుడు లక్ష్మణుడిని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు, పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు. అది కూర్చున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కబంధుడి పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. అన్నా శ్రీరామ, నన్ను రక్షించు. నీ రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని అరిచాడు. రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని అస్తాలు ఖండించి లక్ష్మణుణ్ణి విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు. రామ, నేను విశ్వవసువు అనే గంధర్వుడను. బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మను వచ్చింది. నేడు నీ వలన మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకువెళ్ళి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋషముఖ పర్వతంపై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నువ్వు సత్యం చేసినా నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు.